ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంటే మే 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గోచర ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కుంభరాశికి చెందిన జాతకులకి వార ప్రారంభంలోనే కొంచెం ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆరోగ్య సంబంధమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేస్తున్న పనులకి ఆటంకాలు ఏర్పడడం, చేస్తున్న పనులకి కాలాతీతం అవటం, ఆలస్యం అవ్వటం, అలాగే ధనం బాగా వ్యయం అవ్వటం, ఖర్చు అవ్వటం, ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పిల్లలకు సంబంధించి కూడా మీకు కొంచెం ఒక రకమైన విచారం, ఒక రకమైన మానసికమైన ఆందోళన మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చేస్తున్న పనుల్లో ప్రతి పనిలో కూడా మీకు ఏదో ఒక రకమైన ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ రావటం వల్ల ఆ చేయాల్సిన పనులు కూడా మీకు కొంచెం ఆసక్తి తగ్గి చేద్దాంలే చూద్దాంలే అనే స్థితికి మీరు వెళ్ళిపోతారు. దానివల్ల అక్కడ ఆ పనులు ఆగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సోమరితనం ఆవరిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన భయం, ఏదో ఒక రకమైన ఆందోళన, ఏదో ఒక రకమైన భీతి మీకు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. వాత రోగాలు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి 13వ తేదీ నుంచి మరి 17వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా అత్యద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 13వ తేదీ మధ్యాహ్నం నుంచి 13వ తేదీ నుంచి మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు మీరు ఏదైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా తీర్చడానికి, అలాగే మీరు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు శాంక్షన్ కావడానికి, మంజూరు కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు మీకు ఆ శత్రుశాసనం లేకుండా మీరు పై చేయిని సాధించడానికి, శత్రువులు మీరు విజయం సాధించడానికి, శత్రువులు మీకు పాదాక్రాంతం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్య నుంచి మీకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆర్థికంగా బాగుంటుంది, ఆదాయపరంగా బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు ఎనిమిడిస్తాయి, మీ ప్రతిభా పాఠవాలకి మంచి గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. పుణ్య కార్యాలను కూడా మీరు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా 15వ తేదీ నుంచి ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ముఖ్యంగా మీ భాగస్వామి వ్యాపారాలతో కానీ, వ్యాపారాలతో కానీ, మీ పార్ట్నర్స్తో కానీ చాలా వరకు మంచి సంబంధాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ యొక్క పార్ట్నర్స్, జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో
వాళ్ళతో మంచి మీకు బాండింగ్ ఏర్పడడానికి, వాళ్ళతో మీకు ఖచ్చితంగా కూడా మంచి సంబంధాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరి కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి చాలా వరకు అనుకూలమైన పరిస్థితే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపార భాగస్వాముల నుంచి మీకు అత్యద్భుతమైన మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. మంచి రిలేషన్స్ ఏర్పడి మీకు ఖచ్చితంగా అత్యద్భుతంగా రాణిస్తుంది. వ్యాపారం బాగా సాగుతుంది. మీ పార్ట్నర్స్తో బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే వివాహ సంబంధాలు మీరు మాట్లాడుకోవడానికి, వివాహ సంబంధాల విషయమై మాటలు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 17వ తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకుల ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 17వ తేదీ మధ్యాహ్నం నుంచి కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మీకు ఇష్టం లేని పనులు చేయాల్సిన రావటం, అజీర్ణమైన సంబంధంలో అజీర్ణాన్ని కలిగించే అజీర్ణ వ్యాధి మిమ్మల్ని వేధించటం, అలాగే ఈ పిక్కలు కీళ్ళకు సంబంధించిన సమస్యలు రావటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల 17వ తేదీ మధ్యాహ్నం నుంచి కూడా ఈ రాశికి చెందిన జాతకుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బయట ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆహార పానీయాలు తీసుకోకండి. దోషకరమైన భోజనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్వీకరించకుండా ఉండండి. దానివల్ల ఏంటంటే ఆరోగ్యం చెడిపోవడానికి, దానివల్ల కొత్త సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే అటు శారీరకంగా ఇటు మానసికంగా కూడా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు సోమవారం నుంచి మొదలుకొని ఖచ్చితంగా కూడా మరి 17వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు, అంటే శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆదివారం నాడు ఒకటి విడిచిపెడితే సోమవారం నుంచి 17వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈయన సోమ మంగళ బుధ గురు శుక్ర మధ్యాహ్నం వరకు కూడా ఆ 4.5 రోజులు కూడా వీళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది, అత్యద్భుతంగా రాణిస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా మీరు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. చేపట్టిన పనులన్నింటిలో కూడా మీకు సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తాయి, మంచి లాభాలను చేకూర్చిపెడతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 17వ తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా, వారాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఆరోగ్యం విషయంలో మీరు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థులకు కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మిగతా రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా మీరు ఖచ్చితంగా దేవి ఖడ్గమాల స్తోత్ర పఠనం చేయండి. అలాగే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణం చేయండి. దేవి ఖడ్గమాల స్తోత్రం పఠనం చేయండి. లేదా దుర్గా సతనామావళిని మీరు పఠించండి. దానివల్ల చాలా వరకు మానసికమైన ప్రశాంతత చేకూరి చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.